రైట్ మమ్మ, ఇవాళ మనము షెల్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడదాం. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ టాపిక్స్. నీకు ఇంటర్వ్యూలో పోయినప్పుడు షెల్ స్క్రిప్ట్ ఎప్పుడన్నా రాసినవా, ఆటోమేషన్కి ఏమన్నా బ్యాష్ స్క్రిప్ట్స్ ఏమన్నా రాసినవా, ఇట్లాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు. నువ్వు ఇది నేర్చుకోవాల్సిందే. సో గుద్దా మూసుకొని విను. చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీకు అసలు జీరో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నువ్వు ఇప్పటివరకు జీవితంలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముట్టుకోకపోయినా పర్లేదు, నేను అట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ డూయింగ్ దిస్ అజ్యూమింగ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బేసిక్స్. అసలు బేసిక్స్ ఏబిసిడి కూడా తెలియదు, రైట్? ఇక్కడ నా దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి మమ్మ. జైబాబ్ అని ఒక ఫైల్ ఉంది, jbob.py అని ఒక ఫైల్ ఉంది, రైట్? ఈ .py అంటే ఏంది అని అంటే ఇట్స్ అ ఎక్స్టెన్షన్, రైట్? నాకు లినక్స్లో అవసరం లేదు ఈ ఎక్స్టెన్షన్స్. ఐ డోంట్ కేర్ బికాస్ లినక్స్ అనేది టెక్స్ట్ బేస్డ్. దానికి ఈ ఎక్స్టెన్షన్స్తో పని చెయ్యదు. నువ్వు jbob.jbal అయ్యి దానికి ఏం ఫరక్ పడలేదు. అది కూడా నేను చేసి చూపిస్తాను, టెన్షన్ తీసుకోకు, రైట్? ఎక్స్టెన్షన్స్ గురించి నువ్వు అసలు పట్టించుకోకు లినక్స్లో, అట్లీస్ట్ ఈ షెల్ స్క్రిప్టింగ్లో. దాని తర్వాత వచ్చేసి డేటా టైప్స్. కాంప్లికేటెడ్ టాపిక్లు ఎందుకు మనం మాట్లాడుకోవడానికి సింపుల్గా చెప్తున్నాను, విను. వేరే లాంగ్వేజెస్లో లైక్ పైథాన్, C++, లేకపోతే జావా స్క్రిప్ట్, ఏదైనా లాంగ్వేజ్లో తీసుకో. అందులోపల నువ్వు ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ని స్పెసిఫై చేయాలి. నాకు తెలిసి పైథాన్లో చేయాల్సిన అవసరం లేదు. var అని పెట్టేసుకోవచ్చు. స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ ఇస్తున్నావా, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్, ఫ్లోట్ అంటే ఫ్లోట్, బూలియన్ అంటే బూలియన్, అరే టపుల్, ఇట్లా ఏదైనా స్పెసిఫై చేయాలి. నో, నేను నీకు ఎందుకు చెప్తున్నా ఇది? ఇంటీజర్ అంటే ఏంది? నెంబర్లు 1 2 3 4 5 6 7 8. స్ట్రింగ్ అంటే ఏంది? వర్డ్స్ అంటే ఏంది? ఇదొక యాపిల్ మౌస్, ఇదొక బెడ్షీట్ ఉట్టిగా, ఇది మౌస్ ప్యాడ్. ఈ మౌస్ అని మొత్తం అంతా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంది చూడు, దానిని స్ట్రింగ్ అంటాం మనం కోడింగ్ లాంగ్వేజ్లో, ఓకే? దాని తర్వాత క్యారెక్టర్ ABCDEFGHIJKLMNOP అన్ని క్యారెక్టర్లే. దాని తర్వాత ఫ్లోట్ అంటే ఏంది? 20.2, 20.3, 200.4 ఏదైతే పాయింట్ అని వస్తుంది చూడు, డెసిమల్స్ ఉంటే ఫ్లోట్. బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇంతే. బూలియన్ అంటే వేరే ఏం లేదు, ట్రూ ఫాల్స్ అంతే. దాని తర్వాత అరే, ఒక బ్రాకెట్ ఇస్తావు, బ్రాకెట్ లోపల వేరేవన్నీ ఇస్తావు. టపుల్, ఇట్లా డేటా టైప్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా మామ. అగైన్ నువ్వు లినక్స్కి వచ్చేసరికి ఇక్కడ లినక్స్ కనిపిస్తుంది కదా నీకు, ఇక్కడ లినక్స్ అనేది కనిపిస్తుంది కదా నీకు, ఫారాకే పడదు. లైట్ తీసుకో, సంబంధం లేదు, లైట్ తీసేసుకో. ఎవడరా బై నువ్వు అని అడుగు. ఈ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో చూడ, అసలు మనకు అవసరమే లేదు మామ. లైట్ ఈ కోడింగ్ లాంగ్వేజ్లో ఇంతా వాళ్ళు గుద్దవలసిన వాళ్ళు చేసుకుంటారు అవన్నీ, ఓకే రైట్? లినక్స్లో పోరారే అని చెప్పి నువ్వు లైట్ తీసుకోవచ్చు, నువ్వు ఏం చేయకు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు గిది, నువ్వు జైబాలా ఈజ్ ఈక్వల్ టు జైబాబీ, ఎవ్వడు ఏం పట్టించుకోడు. నీకు డేటా టైప్స్ ఏంది, ఏం పెడుతున్నావు అనేది అసలు ఎవ్వడు పట్టించుకోడు. ఇవి నార్మల్ బేసిక్స్ అనేది మామ. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను. నీ కోడ్ రాసిన తర్వాత అది రెగ్యులర్ ఫైల్ లాగా అయితే సేవ్ అవుతుంది కదా. ఆ రెగ్యులర్ ఫైల్కి కోడ్ రాసిన దానికి లినక్స్కి ఎట్లా చెప్తావు అంటే, నీ రెగ్యులర్ ఫైల్కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇస్తావు. +X ఎగ్జిక్యూటబుల్ గుర్తుంది కదా, రీడ్ రైట్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. దానిని ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇచ్చి దాన్ని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లోపలికి కన్వర్ట్ చేస్తావు లినక్స్ లోపల. కమాండ్ ఏంది అట్లా కన్వర్ట్ చేయడానికి అంటే chmod u+x ఫైల్ నేమ్. chmod చేయడానికి నువ్వు రూట్ యూజర్ అని ఉండాలి, sudo అని ఇవ్వాలి. అండర్స్టూడ్? ఇక లేట్ చేయకుండా మనం ప్రాక్టికల్స్ స్టార్ట్ చేసేద్దాము. వెరీ ఈజీ. నువ్వు ఏదో షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏమేమో నేర్చుకుంటావు అని అనుకోకు. ఇందులోపల ఉట్టి ఫైల్ క్రియేషన్ మాత్రమే చూపిస్తున్నా. ఒక నార్మల్ వేరియబుల్స్ లాంటివి చూపిస్తా ఈ వీడియోకి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్, లూప్స్ అన్నీ చూపిస్తా. అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికోసం సబ్స్క్రైబ్ చేసి ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. ఇందాక నీకేం చెప్పినా, ఎక్స్టెన్షన్స్ మనకు పట్టించుకోము, మనకు అవసరం లేవని చెప్పినా, దాన్ని ప్రూవ్ చేసుకుంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తా చూడు. jbob.jbal అని ఒక ఫైల్ క్రియేట్ చేసిన, ఎంటర్ కొట్టిన. అందులోపల ఏం రాస్తా, నాకు ఇవాళ డేట్ కావాలి కాబట్టి డేట్ అని రాస్తా. క్యాలెండర్ చూపి అని చెప్పి అని రాస్తా, రైట్? WQ. ఇప్పుడు నీకు ఇవి ఏవైతే కనిపిస్తున్నాయి చూడు మామ, ఇవన్నీ ఇంటర్నల్లీ స్టోర్డ్ వేరియబుల్స్. దీనికి ఆల్రెడీ ఒక ఇది అనేది అసైన్ అయిపోయి ఉంది, ఓకే? WQ కొట్టేసి ఎంటర్ కొట్టేసి ఇది చేసేసిన. నీకు ఇందాక ఏం చెప్పిన, chmod +X jbob.jbal అని చెప్పిన. ఇప్పుడు ఈ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లోపలికి చేంజ్ అయిపోయింది చూడు, గ్రీన్లోకి వచ్చేసింది కదా. ఎగ్జిక్యూటబుల్ ఫైల్లోకి చేంజ్ అయిన ఫైల్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అని నువ్వు నన్ను అడిగితే, // పైన ఫైల్
ట్యాబ్ కొట్టేసి దాన్ని ఫిల్ చేసుకొని ఎంటర్ కొట్టేసినాం అనుకో, ఇక్కడ క్లియర్గా వచ్చేసింది చూడు. ఇది ఇవాళ డేట్ మామ, ప్రస్తుతం 8:28 PM అవుతుంది, ఇది నా టైం జోన్, ఇక్కడ క్యాలెండర్ అనేది ప్రింట్ అయిపోయింది చూడు. అండర్స్టూడ్? ఒక ఫర్ లూప్ సరదాగా రాసి చూద్దామా? నువ్వు కొంచెం దురద పెడుతుంది నాకు, మనం సరదాగా రాసి చూద్దాం, సరేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాము, వి స్క్రిప్ట్ అని ఒకటి కొత్త తయారు చేద్దాము. దాని లోపల ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ I in 1000, ఒక 1000 సార్లు డూ ఏం చేద్దాం అనుకుంటున్నా నేను, ఎకో జై బాబ్. ఓకే, డన్. ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నా నేను, ఇది కూడా నీకు టీచ్ చేసిన ముందే, ఇది గుర్తు లేకపోతే పోయి ఆ వీడియో చూడు, దీన్ని ఆపరేటర్ అంటారు, రైట్? దానిని ఎక్కడ పంపిద్దాం అనుకుంటున్నా, jbob.txt లోపలికి పంపిద్దాం అనుకుంటున్నా, లేకపోతే వారణాసి లోపలికి పంపిద్దాం అనుకుంటున్నా. దీనిని WQ చేస్తా. దీనిని కూడా నేను ఎగ్జిక్యూటబుల్ ఫైల్లో క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే క్లియర్ చేసేసుకుందాం. chmod +x ఏంది మామ, script.txt స్క్రిప్ట్. ఓకే, ఎంటర్ కొట్టేసిన. ఇప్పుడు నేను ./script అని కొట్టినా అనుకో, ఎంటర్ కొట్టినా అనుకో, అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను వారణాసి.txt అనే ఫైల్ క్రియేట్ అయ్యి ఉండాలి. దాని లోపలికి నేను ఒకవేళ వెళ్ళి చూస్తే, క్యాట్ కొట్టి వారణాసి చూస్తే, ఇన్నిసార్లు 1000 సార్లు జై బాబ్ 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 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది మామ, రైట్? షెల్ స్క్రిప్టింగ్ ఇస్ దిస్ ఈజీ. ఎక్స్టెన్షన్స్ గురించి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇంకొకటి సరదాగా .ఆనిముత్యం అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సరదాగా ఆనిముత్యం. ఓ, మంచి పేరు వచ్చింది మా మాకు. RM సరదాగా తీసేసి RM, ఓ క్రియేట్ కాలేదా, సరదాగా ఆనిముత్యం క్రియేట్ కాలేదు, వెరీ గుడ్. వి మగ జాతి .ఆనిముత్యం అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. దీని లోపల నేను ఏమని రాస్తా చూడు, క్లియర్గా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ నేను ఏమని చెప్తా, హిట్ మూవీ = వారణాసి అని రాస్తా. నా దిస్ ఈజ్ మై వేరియబుల్. దీని లోపల నేను వారణాసి అనే స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నా. నేను ఇక్కడ ఏమీ చెప్పట్లేదు, ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్, ఇది ఏమీ చెప్పట్లేదు, డైరెక్ట్గా దీని లోపల ఒక స్టోర్ చేస్తున్నా. కింద ఏమని చెప్తున్నా, ఎకో 2027లో హిట్ మూవీని కాల్ చేస్తున్నా, హిట్ అవ్వబోతోంది, అవుతుంది. అండ్ డబల్ కొటేషన్లో ఈ సెంటెన్స్ రాసి దాన్ని ఎకో చేస్తున్నా, అంటే నాకు స్క్రీన్ పైన చూపించు అని. ఇక్కడ ఎప్పుడైతే నేను $సైన్ పెడతానో, ఈ హిట్ మూవీ ఇక్కడ $సైన్ తర్వాత ఏదైతే వేరియబుల్ ఉంది చూడు, అది దానిని కాల్ చేసినట్టు మామ. పైన స్టోర్ చేసిన వారణాసి ఇక్కడికి వచ్చేస్తుంది. దీనిని మనం సేవ్ చేసుకుందాము. దాని తర్వాత దీనిని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా మారుద్దాము. ఓ సారీ, +x మార్చేసిన. ఇప్పుడు నేను దీనిని ఎప్పుడైతే పిలుస్తానో 2027లో హిట్ మూవీ అని వచ్చిందా, లేకపోతే వారణాసి అని వచ్చిందా? వారణాసి అని వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాస్ నేను దానిని కాల్ చేశాను. ఆ వేరియబుల్లో లోపల ఉన్న డేటా ఏదైతే స్టోర్ అయిందో దాన్ని పిలువు అని చెప్పేసి. ఓకే, మనం మళ్ళీ ఒకసారి ఎడిట్ చేద్దాం, జస్ట్ టు ప్రూఫ్ నువ్వు డేటా వేరియబుల్స్ అవసరం లేదు కాబట్టి. ఓకే, రిలీజ్ డేట్ = 2027 అని పెట్టేసి కిందికి వచ్చి, ఓకే, ఇక్కడ కూడా రిలీజ్ డేట్ అని పెట్టేద్దాం. దీనిని సేవ్ చేద్దాము, మళ్ళీ దాన్ని కాల్ చేద్దాం. 2027లో వారణాసి హిట్ అవుతుంది అని ఉంది, కరెక్ట్? అవుట్పుట్ చూసుకో, నేను ఇక్కడ రిలీజ్ డేట్లో హిట్ మూవీ అని ఇస్తున్నా, అక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? 100% అట్లా గుర్తుపెట్టుకో. ఈ వేరియబుల్స్ లోపల నేను ఈ డేటాని స్టోర్ చేస్తున్నా. ఇక్కడ ఇది బిగ్ ఫ్లోట్. నువ్వు ఎక్కడైతే చూస్తావు వేరే లాంగ్వేజెస్లో, జావాలోకి పోతే దీన్ని బిగ్ ఫ్లోట్ అంటారు, లేకపోతే పైథాన్లో పోతే ఏమంటారు నాకు తెలియదు, రీసెర్చ్ చేసుకో. దీనిని స్ట్రింగ్ అంటారు, ఓకే, దీన్ని వేరియబుల్ అంటారు.
అదొకటి గుర్తుపెట్టుకో. ఇందు లోపల అవసరం లేదు మనకి. ఆల్రైట్, మనం నెక్స్ట్ నీకు షెల్ స్క్రిప్టింగ్లో ఒక 10% అయితే వచ్చేసింది. నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాము. ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ నువ్వు యూట్యూబ్లో ఏదైనా ట్యూటోరియల్ ఫాలోగా, అందులో నీకు ఫస్ట్గా నేర్పించేది ఇది. దాని తర్వాత నెక్స్ట్ వెంటనే నీకు నేర్పించేది యూజర్ ఇన్పుట్ని రీడ్ ఎట్లా చేయాలి అనేది. ఓకే, ఇంతసేపు నువ్వు మాన్యువల్గా టైప్ చేసినావు. ఇప్పటి నుంచి మనం యూజర్నే ఇన్ఫర్మేషన్ అడుగుదాం అనుకుంటున్నాము. ఆ ఇన్పుట్ని ఎట్లా తీసుకోవాలి, దాన్ని వేరియబుల్ లోపల ఎట్లా స్టోర్ చేయాలి అనేది మామ. వెరీ 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 ఈజీ. లినక్స్ టెక్స్ట్ బేస్డ్ మన దోస్తు కాబట్టి దాన్ని కూడా సింపుల్ చేస్తుంది. రీడ్ వేరియబుల్ నేమ్ రా ఉంగా, అంతే. నువ్వు రీడ్ ఇస్తావు, వేరియబుల్ నేమ్ ఇస్తావు, అంతే, అయిపోయింది. సింపుల్, వెరీ 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 సింపుల్. దీని తర్వాత డబల్ కోట్స్, సింగిల్ కోట్స్ గురించి మనం మాట్లాడదాం. టెన్షన్ ఏం లేదు. డబల్ కోట్స్ ఇస్తే నీకు ఏమవుతుంది, సింగిల్ కోట్స్ ఇస్తే ఏం ప్రింట్ చేస్తుంది అనేది మనం చేసి చూద్దాం. ఇప్పుడు మనం దీనిని ప్రాక్టికల్గా చేసి చూద్దాం. వెరీ 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 ఈజీ. మనం ఫస్ట్ అయితే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏమని, రీడ్ గురించి మాట్లాడుతున్నాం, read.txt. వెరీ సింపుల్, మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోపల మనం ఏమని క్రియేట్ చేద్దాము, ఫస్ట్ అయితే అడుగుదాం. నేను షాప్ కీపర్ని, నువ్వు నా షాప్కి వచ్చినావు, ఏం కావాలరా ఉంగా అని అడిగిన, రైట్. ఇప్పుడు నువ్వు నాకు ఏదో ఒకటి చెప్తావు, ఒక ఐటెం పేరు చెప్పినావు అనుకో, నేను నీకు తిరిగి ఏమని చెప్తా, ఆ ఐటెం లేదురా ఉంగా అని చెప్తా. ఆ ఐటెం కాదు, ఆ తీసేద్దాం. ఓకే, మనం దీనిని సేవ్ చేసుకుందాము. దీనిని chmod +x read.txt చేసేద్దాము. దీని తర్వాత వెరీ ఈజీ, ఏం చేస్తున్నా నేను, డాట్ మళ్ళీ సేమ్ అదే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏం కావాలరా ఉంగా అన్న క్వశ్చన్ వచ్చింది మనకి, దొండకాయ అని ఎంటర్ కొడదాం. దొండకాయ లేదురా ఉంగా అని వచ్చింది చూడు. రీడ్ చేస్తున్నావు, యూజర్ ఏం చెప్తుండో దాన్ని తీసుకుపోయి వేరియబుల్లో స్టోర్ చేసినావు, ఆ వేరియబుల్ని కాల్ అవుట్ కూడా చేసినావు, అంతే. చూసినావు ఎంత ఈజీ ఉందో. షెల్ స్క్రిప్టింగ్ ఇంతే మమ్మ, ఇదే బేసిక్ ఫౌండేషన్. దీనిపైన నేను కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తావు. ఎట్లా సాల్వ్ చేస్తావు, ముందు నీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది నేర్పించిన, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తావు ఇందు లోపలికి. నెక్స్ట్ చెప్పే లూప్స్ని ఇంప్లిమెంట్ చేస్తావు, ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాస్తావు. వెరీ 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 ఈజీ, నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని తర్వాత డబల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ గురించి మాట్లాడదాం మనము. ఇప్పుడు మనము read.txt లోపలికే పోయినాము. ఏం ఐటమ్ లేదురా ఉంగా అని ఉంది కదా. ఇప్పుడు నేను దీనిని సేమ్ ఇట్లనే ఎంటర్ కొట్టేసి నీకు ఒక కామెంట్ అవుట్ ఇది వేస్తా, కామెంట్. దాని తర్వాత నేను ఏమని చెప్తున్నానంటే, ఎకో సింగిల్ కొటేషన్ పైన నేను డబల్ కొటేషన్ అనేది పెట్టినా కదా. ఇప్పుడు నేను సింగిల్ కొటేషన్ పెట్టి సేమ్ అదే రాస్తా, ఐటమ్ లేదురా ఉంగా అని రాసిన. దీనిని సేవ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని కాల్ చేసి సేమ్ దొండకాయ అని పెట్టినా అనుకో, తప్పు చేసిన మామ, నాదే తప్పు. ఫస్ట్ నేను సింగిల్ కొటేషన్ ఇచ్చి దాని తర్వాత డబల్ కొటేషన్ ఇచ్చినప్పుడు నాకంటే ఉంగా ఎవరు లేరు. మనం మళ్ళీ దానిని కాల్అవుట్ చేద్దాం. దానికంటే ముందు జర క్లియర్ స్క్రీన్ చేద్దాం, నీకు కనపడదు మళ్ళీ లేకపోతే. ఓకే, కాల్ చేసిన దొండకాయ అని పెట్టిన. దాని తర్వాత ఇక్కడ పైన ఏమో దొండకాయ అని ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్ని కాల్ అయ్యి దాని పేరు అనేది వస్తుంది చూడు. దొండకాయ లేదురా ఉంగా అని వచ్చింది, కానీ కింద ఏమని వచ్చింది, ఐటమ్ లేదురా ఉంగా అని వచ్చింది. నీకు క్లియర్గా ఇప్పటికే డిఫరెన్స్ అర్థమయ్యి ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోతే ఆ స్క్రిప్ట్ని మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడు. ఎప్పుడైతే నువ్వు డబల్ కొటేషన్లో $మార్క్ ఐటమ్ అని ఇచ్చావో, $మార్క్ ఒక వేరియబుల్ పేరు ఇచ్చావో, అది దాని లోపల స్టోర్ అయి ఉన్న దానిని కాల్అవుట్ చేసి అది డిస్ప్లే చేస్తుంది ఎప్పుడు డబల్ కొటేషన్లో. ఓకే, సింగిల్ కొటేషన్లో మాత్రం ఏమైతే రాసినావో సేమ్ అదే స్క్రీన్ పైన చూపిస్తుంది మామ. ఇంకొక ప్రో టిప్ నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో చూడు, వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా పనికొస్తుంది. సో ఇక్కడ నా నోట్ డౌన్ చేసి పెట్టుకొని ఇంటర్వ్యూస్ పోయే టైంకి చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకు తెలిసి RSA ఎగ్జామ్లో అడగరు, బట్ అడిగితే ఏమో ఎవరికి తెలుసు. షిబాంగ్ లైన్ అని ఒకటి ఉంటుంది మామ, SHEBANG. షిబాంగ్ లైన్ అంటే ఏంటి అని అంటే, ఈ కోడ్ నేను ఏదైతే రాసాను చూడు, ఈ కోడ్ దేంట్లో నేను ఏ లాంగ్వేజ్లో దీనిని రన్ చేయాలి, ఏ కంపైలర్తోని రన్ చేయాలి అనేది షిబాంగ్ లైన్. ఫస్ట్ లైన్లోనే నువ్వు స్పెసిఫై అనేది చేస్తావు. ఎట్లా చేస్తావు, ఎక్స్క్లమేషన్ అని ఇచ్చి బిన్ బ్యాష్ అని ఇస్తావు. సారీ, ఎక్స్క్లమేషన్ మర్చిపోయినా. సో నేను ఈ కోడ్ బ్యాష్ లోపల సాల్వ్ చేయాలి అన్నట్టు. లేకపోతే నువ్వు ఒకవేళ లెట్సే నీ లినక్స్ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉందనుకో, యూజర్ నాకు తెలిసి
లైవ్ పైథానా పైథాన్ 3 అనుకుంటా ఎక్కడో. సో యూజర్ నువ్వు పైథాన్ 3 అనేది మెన్షన్ చేస్తావు, ఇది పైథాన్ కోడ్ రాబాయ్ పైథాన్తో రన్ చేయి అని చెప్పేసి ఇట్లా షిబాంగ్ లైన్లో అనేది స్పెసిఫై చేస్తావు అనమాట. సారీ నేను కొంచెం రీసెర్చ్ చేయాల్సింది, బట్ ఇట్స్ ఓకే. బిన్ బ్యాష్, ఇది నేను బ్యాష్ లోపల ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అని చెప్పడానికి మాత్రమే షిబాంగ్ లైన్ అనేది యూజ్ చేసేది. ఈ ప్రోటిప్ను ఎక్కడైనా రాసి పెట్టుకో, కొంచెం రీసెర్చ్ చేయి. ఆ పైథాన్ గురించి నేను తప్పై ఉండొచ్చు, సో నా మాటను అట్లా డైరెక్ట్గా తీసుకోకుండా రీసెర్చ్ చేసి ఇది చేయి. రైట్ మమ్మా, అంతే ఇవాళకి కోర్స్. ఒకవేళ నీకు నెక్స్ట్ వచ్చే ఫర్ లూప్, ఇఫ్ ఎల్స్ లూప్ కూడా ఇంతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు, సరేనా?